అభి అయితే తన బెడ్ పై కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు స్వర సిటీకి వచ్చిందంటే బాబీ తన కన్న కొడుకు అని తెలిసే వచ్చినట్టుగా ఉంది. అందుకే బాబీకి దగ్గర అవ్వాలని చూస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అదే కానీ నిజమైతే బాబీ నాకు దూరం అయితే అమ్మో బాబీ లేకుండా నేను అస్సలు బ్రతకలేను అని చెప్పి అభి కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాబీ వచ్చి అబ్బాయి అబ్బాయి అంటూ ఉంటాడు. ఏంటి బాబాయ్ అని చెప్పి అంటే, ఏంటి అబ్బాయి ఈ మధ్య నువ్వు అస్సలు నన్ను పట్టించుకోవటం లేదు, నువ్వు ఏదో దేని గురించో ఆలోచిస్తూ ఉన్నావు, నా గురించి అస్సలు ఆలోచించటం లేదు, నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అభి అయితే అదేం లేదు బాబాయ్, నేను ఆఫీస్లో చిన్న గొడవలో ఉన్నాను అంతే, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. అబ్బాయి నువ్వు అలా ఉంటే నాకు అస్సలు ఉండబుద్ధి కావటం లేదు, నువ్వు ఎప్పటిలాగైనా నన్ను చూసుకో అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అభి అయితే నిన్ను కాకపోతే నేను ఇంకెవరిని చూసుకుంటాను, నీకు నేను తప్పితే మనకి ఇంకెవరు ఉన్నారు చెప్పు, నిన్ను ఎలా వదులుకుంటాను బాబీ, నువ్వే నాకు కావాలి, అందుకే నేను నీ గురించి ఆలోచిస్తాను, అంతకు మించి ఇంకేమీ ఆలోచించను, ఏదో చిన్న ఆఫీస్ బిజీలో ఈ 2 రోజులు పట్టించుకోలేదు అంతే అని చెప్పి బాబీని దగ్గరకు తీసుకొని బాబీకి ముద్దు పెట్టి నేను నిన్ను ఎందుకు మర్చిపోతాను బాబీ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని బాబీ అయితే థ్యాంక్ యూ అబ్బాయి, ఎప్పుడు మనం ఇలా కలిసే ఉండాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.